హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి వెనస్డే రోజు చేసిన బ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ అయితే కిస్మిస్ వాటర్ ఉంటాయి కదా, నైట్ అయితే సోప్ చేసి పెట్టుకున్నాను. ట్యూస్డే రోజు ఆ బ్లాగ్ కూడా నేనైతే షేర్ చేశాను నా ఛానల్లో. ఒకవేళ మీరు కొత్తగా ఈ వీడియో అయితే చూసినట్లయితే ఆ వీడియో కూడా ఓపెన్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకా అయితే వాటర్ తాగేసినాక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా నైట్ అయితే సోక్ చేసి పెట్టుకున్నాను. బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఇవైతే బాగా నానిపోయాయి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి నేనైతే ఫస్ట్ డైలీ మార్నింగే ఇవి తినాలి అండి. ఈ మధ్య నేనైతే తినడం లేదు, అంటే బ్రేక్ఫాస్ట్లో తినేస్తున్నాను. అలా కాకుండా మనం ఏం తినకుండానే ఈ నట్స్ అనేది ఎర్లీ మార్నింగ్ తీసుకుంటేనే హెల్త్కి అనేది చాలా మంచిది. అందుకని నేనైతే ఫస్ట్ ఇవే తింటున్నాను. బాదం పొట్టు తీసి కూడా ఇంకా ప్లేట్లో అయితే పెట్టుకున్నానండి. ఇవన్నీ కూడా తినేసేయాలి. ఇంకా మా హస్బెండ్ కూడా ఏదో వర్క్ అయితే చేసుకుంటున్నారు. ఇద్దరం కలిసి అయితే మార్నింగ్కి ఇవైతే తినేస్తున్నాము ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి ముందు. టైం అయితే 7:30 అవుతుంది. ఆ టైంకి అయితే ఇంకా ఫస్ట్ అయితే నట్స్ అయితే తింటున్నాము. నార్మల్గా బయట వర్షం పడుతుంది కదా, వేడి వాటర్ అయితే హీట్ చేసుకొని తాగాలి. ఇంకా స్టార్ట్ చేశాను నేను కూడా వేడి వాటర్ వేడి చేసుకొని తాగడము. ఎప్పుడు వర్షాకాలంలో అయితే నేనైతే ఇంకా హీట్ వాటర్ అయితే వేడి చేసుకొని తాగుతాను. ఇంకా అదైతే మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను, ఎందుకంటే బయట వర్షాలు కూడా బాగా పడుతున్నాయి. ఏదైనా కూడా మనకి వైరల్ ఫీవర్ కూడా రావచ్చు. అందుకని ముందు జాగ్రత్తతో అయితే వేడి వాటర్ అయితే తాగుతున్నాను. రోజు అసలు ఈ టైంకి తినాలి, లేట్ అయిపోతుంది. ఇంతకుముందు ఎట్లా తినే వాళ్ళం? వాటర్ పెట్టుకున్నాం. మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు. దోశపిండితో పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది చూపిస్తున్నాను. ఇంకా ముందుగా అయితే దోశపిండిలోకి పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్, కొత్తిమీర, అల్లం ముక్కలు ఇవైతే కట్ చేసి పెట్టుకోవాలి. దోశపిండి కూడా కొంచెం పిండి అనేది పొంగితేనే టేస్టీగా ఉంటాయి పునుగులు అయితే. ఇంకా ఇందులోకి ఒకవేళ మీకు అప్పటిదప్పుడు చేసుకోవాలి అంటే మిక్సీ పట్టుకున్న దోశపిండిలోకి ఈనో పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. ఈనో పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల పిండి అనేది కొంచెం పొంగుతుంది. ఈనో అనేది హెల్త్కి మంచిది కాదు అని అనుకుంటారు. మళ్ళీ ఏం కాదండి, ఎప్పుడో ఒకసారి మనం చేసుకునేది. ఇంకెప్పుడైతే చేసుకోం కదా, ఇన్స్టెంట్గా చేసుకోవాలి అంటే అలా చేసుకోమని అయితే చెప్తున్నాను అంతే. ఇంకా ఇప్పుడైతే ఈ పిండిలోకి నేనైతే ముందుగా కట్ చేసుకున్నవన్నీ కూడా వేసుకొని కొంచెం సాల్ట్, జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. పిండి అనేది బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పిండి అయితే నాకు లూజ్గా అనిపించింది, అందుకని నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకొని పిండి అంతా కూడా 10 మినిట్స్ బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి లూజ్గా ఉంటే ఆయిల్ అనేది బాగా పీల్చుకుంటుంది, అందుకని రైస్ ఫ్లోర్ అండ్ మైదా అయితే యాడ్ చేశాను. ఇంక అంతలోపు అయితే చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని పల్లీలు వేయించుకుంటేనే టేస్టీగా ఉంటుంది చట్నీ అయితే. ఇంకా పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర అవన్నీ వేసుకొని మిక్సీ అయితే పట్టుకొని రెడీ చేసుకున్నాను చట్నీ అయితే. ఇంక ఇప్పుడైతే పునుగులు వేసుకుంటున్నాను. ఇంకా అదే కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని పునుగులు వేయించుకుంటేనే మనకి లోపల కూడా బాగా ఉడికిపోతాయి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసుకోవడమే, అంతే అండి. సింపుల్గా దోశపిండితోటి ఇలా పునుగులు అయితే చేసుకోవచ్చు. ఈ వర్షం పడుతుంటే ఇంకా బయట ఫుడ్ తీసుకొచ్చుకొని తినే బదులు ఇంట్లో అయితే ఇలా చేసుకొని తినొచ్చండి. ఇంకా నేనైతే మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టించాను. ఇంకా నట్స్ తిన్న తర్వాత ఒక ½ అన్ అవర్ వరకు అయితే ఏమీ తీసుకోకూడదు, వాటర్ కూడా తాగకూడదు. అందుకని ఇంకా మేమైతే అవి తిన్న తర్వాత ఒక ½ అన్ అవర్, 1 అవర్కి అయితే తిన్నాము. బ్రేక్ఫాస్ట్ అయితే 8:30 ఆ టైం అయితే అవుతుంది. ఇంకా నేను కూడా ఈరోజు అయితే మొలకలు అయితే ఏం తినడం లేదు, ఇంకా పునుగులు చేశాను. అవైతే ఒక 5-6 అయితే తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంతకుముందు నేను ప్రీవియస్ వీడియోస్లో ఆలు అండ్ రైస్తో కూడా పునుగులు చేసి అప్లోడ్ చేశాను నా ఛానల్లో. మీరు ఒకవేళ చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే ఇంకా రెడీ అయితే వెళ్తున్నారు. బయట అయితే వర్షం పడుతుంది. మరి పడట్లేదని ఎవరన్నారు కదా, వేసుకోను వేసుకోవచ్చు కదా, ఉంది కదా ఇది. ఇప్పుడు మొన్న నేను వేసుకున్నా చూడు, అది వేసుకో. పడుతున్నాయి కదా, అంత తడుస్తుంది. బ్యాగ్ మించి వేసుకుంటావా? బాయ్.
11 అయితే బీట్రూట్ జ్యూస్ అయితే ఈరోజు తీసుకున్నాను. ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, టమాటోస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కుక్కర్లో అయితే టమాటో పప్పు చేసుకుంటున్నాను. 1 విజిల్కి అయితే త్వరగా ఉడికిపోతుంది అనేసి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, పెసరపప్పు, 2 టమాటాలు అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇంకా విజిల్స్కి అయితే పెట్టేశాను. పప్పు అయితే ఈరోజు చేస్తాను. కాకరకాయ ఫ్రై చేద్దాము అనేసి ఆల్రెడీ కాకరకాయలు కూడా తీసి పెట్టుకున్నాను. బట్ ఇంకా కాకరకాయ ఫ్రై అయితే చేసుకోలేదు. ఇప్పుడు మా హస్బెండ్కి అయితే ఒకసారి కాల్ చేసి టైం ఉంది అంటే ఇంకా కాకరకాయ ఫ్రై కూడా చేస్తాను. రావడానికంటే లంచ్కి రావడానికి టైం ఉంది అంటే ఇంక ఇప్పుడైతే కాకరకాయలు కూడా తీసుకొచ్చుకున్నాను. ఇవైతే కట్ చేస్తాను కాల్ చేసి. పప్పు అయ్యేంతలోపు రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను. తెల్ల కాకరకాయలు అయితే చేదు ఉండవని నాకైతే తెలుసు. ఇంక ఇవైతే బ్లాక్ వే ఉన్నాయి. ఆ రోజు వర్షం కూడా బాగా పడింది. కూరగాయలు కూడా ఎక్కువ లేవు. ఇంకా త్వరగా అయితే ఏదో ఒకటి తీసుకోవాలనేసి ఇంకా అవైతే తీసుకొచ్చుకున్నాను. ఇంకా టమాటా పప్పు కూడా కర్రీ అయితే అయిపోయింది. ఓన్లీ 1 విజిల్కే ఉడికిపోయింది. ఇంకా మా హస్బెండ్ కాల్ చేస్తే 10 మినిట్స్ అని చెప్పారు. సరే ఇంకా టమాటా పప్పు అయితే అయింది కదా, తను తినేసి వెళ్ళిన తర్వాత నేను లంచ్ చేద్దామా అనేసి కాకరకాయలు అయితే కట్ చేసుకున్నాను. ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని కాకరకాయలు బాగా ఇట్లా పిండుకుంటేనే అందులో ఉన్న వాటర్ అనేది వెళ్ళి మనకి చేదు అనేది ఉండదు. అందుకని ఇంకా వాటర్ అన్ని తీసేసి మార్నింగ్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే కాకరకాయ ముక్కలన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అంతలోపు అయితే మా హస్బెండ్ వచ్చారు. తనకైతే అన్ని తీసుకొచ్చి పెట్టాను. రైస్, టమాటా పప్పు, సాల్ట్, పెరుగు అన్ని తీసుకొచ్చి అయితే పెట్టాను. ఇంకా తను తింటున్నాడు. నేనైతే మధ్యలో కాకరకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కాకరకాయల ఫ్రై అన్ని కూడా బాగా అయిన తర్వాత మనమైతే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మా హస్బెండ్ అయితే కరెక్ట్ టైంకే వచ్చారు. నేనే లేట్గా వంట అయితే చేశాను. ఇంకా కాకరకాయ ఫ్రై కూడా చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, వెల్లుల్లి కూడా అన్ని కూడా కట్ చేసి వేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అంతే అండి, సింపుల్గా కాకరకాయ ఫ్రై కూడా చేసుకొని నేనైతే ఇంకా లంచ్ అయితే చేస్తున్నాను. తను వెళ్ళిన తర్వాతనే లంచ్ చేద్దాం అనేసి ఇంకా వెయిట్ చేశాను. ఇంకా తనైతే ఒక 15-20 మినిట్సే ఉంటారు కదా, అంతలోపు నా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి ఇంకా కర్రీ ప్రిపేర్ అయితే చేసుకున్నాను. కాకరకాయ ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్కి అయితే లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేస్తాను. హాఫ్ లెమన్ వేసుకుంటాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను కూడా ఎప్పుడు ఇలానే కాకరకాయ ఫ్రై చేసుకున్న తర్వాత తింటాను. ఇంకా అందుకే మీకు కూడా చెప్పాను. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. బాగానే ఉంటుంది ఫ్లేవర్ అయితే. ఇంకా అది ఎందుకు చూపిస్తున్నానంటే అందులో మూవీ అయితే పెట్టాడు సౌండ్. ఇంకా ఎందుకు పెట్టావు అనేసి అడిగాను. తనైతే లంచ్ చేసి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేనైతే ఇంకా రైస్ అయితే తింటున్నాను. లేట్ అయిపోయింది. 2:30, 2:45 అయితే అవుతుంది. పప్పు కూడా పెట్టుకున్నాను. ఇంకా ఈరోజు అయితే 2 కర్రీస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేసినప్పటి నుండి అయితే నేను కాకరకాయ అయితే వండలేదు. ఇదే ఫస్ట్ టైము. ఇంకా నేనైతే ఎప్పుడో ఒకసారి తింటాను. మా హస్బెండ్ కూడా చారు చేస్తే తింటాడు. ఇంకా ఫ్రై అయితే చేశాను. అందుకని ఇంకా తనకైతే వద్దు అని చెప్పాను. నేను తింటే లేట్ అయిపోతుంది అని అంటేనే ఇంకా నేను తను వెళ్ళిన తర్వాతనే కాకరకాయ ఫ్రై చేసుకొని అయితే తిన్నాను. ఇంకా ఇదైతే ఈవినింగ్ 5:30 ఆ టైంలో అయితే ఇంకా ఇల్లు ఊడ్చుకొని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి మిల్క్ అయితే తాగుతున్నాను. పాలైతే వెయిట్ చేసుకుంటాను. ఇంకా మధ్యలో అయితే మా డాడీ కాల్ చేశారు. తనతో అయితే మాట్లాడాను. అసలు ఏం అర్థమవుతలేదు, ఏం చేయనో అర్థమవుతలేదు. ఈరోజు అయితే టైం పాస్ అవ్వట్లేదు. టైం కూడా ఇప్పుడు వచ్చేసి 5:30 అవుతుంది. డైలీ అసలు డేస్ ఎట్లా గడిచిపోతున్నాయో అర్థమవుతలేదు. ఇంకా కొన్ని అయితే ధనియాలు ఉన్నాయి, ధనియాలు కూడా అయితే వేయించుకుంటాను. ఎండ కొడుతున్నామో ఎండ అంటాం, వాన కొడుతున్నామో వాన అంటాం. పాలు వేడి చేసుకునే లోపు అయితే వాకింగ్ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ చేద్దాము అనేసి అయితే ఇంకా బయట తిరుగుతున్నాను. చల్లగా అయితే ఉంది. ఇంకా అనుకోకుండా అయితే మా హస్బెండ్ అయితే వచ్చారు. నేను వాకింగ్ చేస్తూ ఉంటేనే అసలు ఇంత ఎర్లీగా వస్తారని అయితే నేనైతే అనుకోలేదు. ఇంకా తను వచ్చాక నేను మిల్క్ తాగుదాం అనేసి అంటే ఇంకా మిల్క్ అయితే వద్దు, టీ పెట్టమంటే ఇంకా టీ అయితే పెట్టాను. వాటర్ తాగుతావా? డైలీ ఇంత ఎర్లీగా వస్తే ఎంత బాగుండు అనేసి అయితే అనుకున్నాను. ఇంకా ఇద్దరం కలిసి అయితే టీ తాగాము. నైట్ డిన్నర్కి అయితే చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీస్ కూడా ఉన్నాయి. అందుకని ఓన్లీ 3 చపాతీస్కే పిండి కలిపి చేస్తున్నాను. కర్రీస్ కూడా మిగిలిపోయాయి. టమాటో పప్పు, అలాగే కాకరకాయ ఫ్రై, ఇంకా రైస్ కూడా ఉండే. నేనైతే రైస్ తింటా అనేసి అన్నాను. చపాతీ చేయాలని అడిగితే చపాతీ చేయమన్నారు. మధ్యలో అయితే మా ఆంటీ వచ్చి కంకులు అయితే ఇచ్చేసి వెళ్ళింది. ఇంకా బయట అమ్ముతున్నారట, అయితే తీసుకురమ్మని చెప్పాను. నేనైతే ఇంకా అంకులు ముదిరిపోయాయిరా, గారెలు చేసుకోవడానికి బాగుండవు అనేసి అన్నారు. అందుకనైతే 2 కాల్చుకుంటామని తీసుకొచ్చారంటే ఇంకా నాకైతే ఆంటీ
తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళింది. ఇంకా ఎగ్స్ కూడా తీసుకొచ్చారు మా హస్బెండ్. ఎగ్స్ అయితే 2 ఎగ్స్ అందులోనే పగిలిపోయాయి. ఇంకా వాటిని ఏం చేయాలనేసి ఆమ్లెట్ చేయమన్నారు. అందుకని ఇంకా ఆమ్లెట్ కూడా చేసేసాను. చపాతి, టమాటో పప్పు అలాగే ఆమ్లెట్ వేసాను. ఇంకా తనకైతే డిన్నర్ పెట్టించిన తర్వాత నేను కూడా రైస్, కాకరకాయ ఫ్రై, ఎగ్ అయితే పెట్టుకొని ఇంకా డిన్నర్ అయితే చేసేస్తున్నాము ఇద్దరం కలిసి. డిన్నర్ అయితే ఎర్లీగా చేసేసాము. 7:30, 7:15 వరకే చేసేసాము. ఇంకా ఇదైతే కంకులు కాల్చుకుంటున్నాను 8, 8:10కి. ఇంకొకటే కాల్చుకుంటున్నాను. టేస్ట్ చేద్దామని తినాలనిపించింది వర్షం పడుతుంటే. ఇంకా అందుకని కాల్చుకొని తిన్నాను. నైట్కి అయితే సోక్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా ఇవి బాదం, కిస్మిస్, జీడిపప్పు ఈ 3 అయితే నానబెట్టుకున్నాను. కంకి కాల్చుకున్నాను కానీ టేస్ట్ అయితే ఎక్కువ అనిపించలేదు. బొగ్గుల మీద కాల్చిన కంకిలాగా అయితే లేదు. బట్ ఇంకా తిన్నాను. ఇంకా హాఫ్ అయితే మా హస్బెండ్ కూడా ఇచ్చాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ శనగలు అయితే నానబెట్టుకున్నాను. నైట్ సోక్ చేసి పెట్టుకుంటే 2 విజిల్స్కే శనగలు కూడా ఉడికిపోతాయి. ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసేసిన తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసుకొని బౌల్స్ కూడా ఉంటే వాష్ చేసేసుకున్నాను. ఇంకా ఇంతేనండి ఈరోజు అయితే వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుండి నైట్ వరకు ఏం చేశాననేది ఇంకా మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.